మన జీవితంలో నమ్మకం అనేది చాలా పెద్ద విషయం. స్నేహం, ప్రేమ, అనుబంధం, ఉద్యోగం ఏదైనా నమ్మకంతోనే ముడిపడి ఉంటుంది. అయితే ఎవ్వరినైనా గుడ్డిగా నమ్మవచ్చా? లేకపోతే నమ్మాలా లేదా అనేది ముందు మనం చెక్ చేసుకోవాలా? అనంటే చాలా సార్లు మనం గుడ్డిగా నమ్మడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే చాలా మంది జీవితంలో వాళ్ళు తిన్న అతి పెద్ద దెబ్బలు వాళ్ళ శత్రువుల నుంచి కాదు. వాళ్ళు ఎవరినైతే మన వాళ్ళు అని నమ్మారో వాళ్ళ నుంచే వాళ్ళు చాలా పెద్ద దెబ్బలు తిని ఉంటారు. కాబట్టి ఈరోజు వీడియోలో ఎందుకు ఎవరినైనా గుడ్డిగా నమ్మకూడదు? మనం ఎవరినైనా నమ్మకన్న ముందు మనం ఏం చేసుకోవాలి? ఏం చెక్ చేసుకోవాలి? అన్నది క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ రీజన్ ఎవ్వరినైనా గుడ్డిగా నమ్మకపోవడానికి ఏంటి అంటే, మనుషులు మారిపోతారు. మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఉండడు. ఇతను ఇంతకుముందు ఇలా ఉన్నాడు, ఎప్పుడు ఇలాగే ఉంటాడు అని నమ్మకం అనేది కరెక్ట్ కాదు. మనుషులు వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ అవకాశాల కోసం, వాళ్ళ అవసరాల కోసం మారుతూ ఉంటారు. దీన్నే సైకాలజీలో సిట్యుయేషనల్ బిహేవియర్ అంటారు. అంటే సిట్యుయేషన్ ఎలా ఉందో దానికి తగ్గట్టు వాళ్ళ బిహేవియర్ అనేది మారుతుంది. అందుకే మనిషి ఇతను ఎప్పుడు ఈ పని చేయలేడు, ఇతను నన్నెప్పుడు మోసం చేయలేడు, ఇతను ఈ పనైతే అస్సలే చేయలేడు అని అనుకోవడానికి లేదు. వాళ్ళ అవసరం, వాళ్ళ ప్రయోజనం ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. ఇంకొకటేంటి అంటే, మనసు మనకి ఏదైతే చూపించాలి అని అనుకుంటుందో అదే చూపిస్తుందన్నమాట. అంటే ఒక వ్యక్తిని మనం ఇష్టపడితే వాళ్ళలో ఉన్న లోటుపాట్లు మనకి కనిపించకుండా చేస్తుంది. దీన్నే సైకాలజీ ప్రకారం హాలో ఎఫెక్ట్ అంటారు. అంటే మనం ఇష్టపడిన వ్యక్తులు మనకేదైనా రాంగ్‌గా చెప్తూ ఉన్నా, లేకపోతే మనకి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి మనల్ని ప్రలోభ పెడుతూ ఉన్నా, మనము ఆ టైంలో ఆలోచించం. ఎందుకంటే మనం వాళ్ళని ఇష్టపడుతున్నాం కాబట్టి. మనము ఆ ఇష్టపడే ఎఫెక్ట్ వల్ల వాళ్ళు చెప్పే విషయాలు నా మంచి కొరకే చెప్తున్నాడు అని గుడ్డిగా నమ్మి మనం చేసేస్తామనమాట. కాబట్టి మనము ఏదైనా చేయకన్నా ముందు ఆహ్, కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇతను ఏం చెప్తున్నాడు? ఎందుకిది చెప్తున్నాడు? అనన్నది. మనం ఎంత నమ్మకస్తులైనా సరే వాళ్ళు మనకి. ఇంకొకటేంటి అంటే, ప్రతి వ్యక్తిలో ఒక సహజ స్వభావం ఉంటుంది. అదేంటి అంటే స్వార్థం. ఏ వ్యక్తి అయినా స్వార్థంతోనే ఉంటాడు. అంటే మీరు మీ జీవితంలో చాలా దగ్గర వాళ్ళు అని అనుకున్నా, మీరేదైనా విషయం అడిగినప్పుడు, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ స్వార్థం, వాళ్ళ ప్రయోజనం ఏంటి? ఇది చేయడం వల్ల వాళ్ళకేంటి లాభం అని ఆలోచించుకొనే చేస్తారు. ఇది సైకాలజికల్‌గా ప్రూవ్ అయిన విషయం. అదేంటి అంటే ప్రతి మనిషిలో ఎంతో కొంత స్వార్థం అనేదుంటుంది. కాబట్టి మీరేదైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఏ వ్యక్తిని అడిగినా వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు అన్న విషయం మీరు ఫస్ట్ మైండ్‌లో పెట్టుకోండి. ఆ తర్వాతనే మీరు వాళ్ళు చెప్పిన సజెషన్స్‌తోని, వాళ్ళు చెప్పిన సలహాలతోని మీరు ఆలోచించండి మీకు మీరు. మీకు ఇది చేయడం వల్ల ఎంత లాభం ఉంది అన్నది ఆలోచించుకోండి. ఇది నేనెందుకు చెప్తున్నాను అనంటే, మీరు అనుకోవద్దు. ఈ ఈ వ్యక్తి అసలు నిస్వార్థంగా ఉన్నాడు అని మీ లైఫ్‌లో మీరు ఏ వ్యక్తిని అనుకోవద్దు. అందుకనే నేను ఈ విషయం చెప్పాను. ఇంకొకటేంటి అంటే, భావోద్వేగాలు మన నిర్ణయాలను దెబ్బతీస్తాయి. అంటే, మనము ఎవరినైనా నమ్మామనుకోండి, మనముని ఇష్టపడ్డ వాళ్ళని, మనము చాలా ప్రేమించే వాళ్ళని మనం నమ్మినప్పుడు, వాళ్ళల్లో ఏమైనా నెగెటివ్స్ ఉన్నా, వాళ్ళు మన బ్రెయిన్ మనకేమన్నా ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నా, సంకేతాలిస్తున్నా, ఇతను మంచోడు కాదు, ఇతను మోసం చేస్తున్నాడు అని మనకి చెప్తూ ఉన్న మన బ్రెయిన్, మనం దాన్ని నమ్మమనమాట. ఎందుకు అనంటే, మనము ఎమోషనల్‌గా వాళ్ళకి కనెక్టెడ్ ఉన్నాం. దీన్నే సైకాలజీలో ఎమోషనల్ బ్లైండ్‌నెస్ అంటారు. అంటే మనం భావోద్వేగాలు వాళ్ళతోని ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం కాబట్టి, వాళ్ళలో ఉన్న తప్పులు మనకు కనిపించవు. ఈ బాండింగ్ వల్ల, ఈ బంధం వల్ల వాళ్ళు చెప్పే వాటి వల్ల మనకి లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనము గుడ్డిగా నమ్మకుండా వాళ్ళు చెప్పే విషయాలైనా ముందు ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత మనం నిర్ణయం అనేది తీసుకోవాలి. ఇంకొకటేంటి అంటే, మనము తీసుకునే నిర్ణయాలు గుడ్డిగా నమ్మిన వాళ్ళు చెప్పడం వల్ల తీసుకున్న నిర్ణయాలు మనల్ని చాలా మట్టుకు ప్రభావితం చేస్తాయి. అంటే ఎవరైనా కానీ వాళ్ళు చెప్పారు అనంటే, ఏమి ఆలోచించకుండా వాడి మీద నాకు నమ్మకం ఉందిలే అని అనుకోకుండా, మనము ఫస్ట్ ప్రశ్నించాలి. "నువ్విదెందుకు చెప్తున్నావు? ఇది చేయడం వల్ల నాకెంత లాభం ఉంది? నువ్వేమనుకుంటున్నావు? నాకెట్లా లాభం ఉందని అనుకుంటున్నావు?" అన్నది ఫస్ట్ వాళ్ళని అడగాలి. అడిగి వాళ్ళు చెప్పిన దాని మీద మీరు ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత దానికి తగ్గ నిర్ణయం మీరు తీసుకోవాలి.
అంతేకాని వాడు చెప్పాడంటే నాకేదో లాభం ఉంటేనే చెప్తాడులే. నేనెందుకు వాడిని మళ్ళీ రిటర్న్ క్వెషన్ చేయడం అని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే నేను చెప్పాను గదా! మనుషులు మారుతారు. ప్రతిసారి మనుషులు మారుతారు. ప్రతి మనిషిలో స్వార్థం అనేది ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఎక్కువ డ్యామేజ్ కాకుండా చాలా సార్లు కాపాడుతుంది. ఇంకొకటేంటి అంటే, గతంలో మంచిగా ఉన్నవాళ్ళు ఎప్పటికీ మంచిగా ఉంటారు అని చాలా మందనుకుంటారనమాట. ఇది చాలా పెద్ద మిస్టేక్. అతనెప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం మంచిగా ఉన్నాడు. ఇప్పుడు అట్లానే ఉంటాడు అని నమ్మకం లేదు. ఎందుకంటే మనుషులు మారుతారు. ప్రయోజనాలు, వాళ్ళ అవకాశాలని బట్టి వాళ్ళు గతంలో ఉన్నట్టు ఇప్పుడుండాలని లేదు. కాబట్టి మీరు ఎవ్వరైనా గానీ ఎప్పుడో టైం బేస్ చేసుకొని అప్పుడు అలా ఉన్నాడు గాబట్టి ఇప్పుడు అలాగే ఉంటాడు అని మాత్రం అస్సలు అనుకోకండి. ఇంకొకటేంటి అంటే ఆహ్, ఎవ్వరైనా కానీ మోసం చేసిన వాళ్ళు ఒక్క రోజులోనే మోసం చేయరు. అంటే వాళ్ళు ఫస్ట్ డేనే మీకు పరిచయమైన రోజే మోసం అనేది చేయరు. వాళ్ళు మీతో ఫస్ట్ మంచిగా ఉంటారు. మీకు మంచి మాటలు చెప్తారు. మీ నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఆ తర్వాతనే వాళ్ళు మీకు మోసం చేస్తారు. కాబట్టి ఎవరైనా కానీ మీకు మాట్లాడుతున్నారు, గతంలో వాళ్ళు నాకు మంచిగానే చేశారు అని మాత్రం అస్సలు ఎళ్ళకండి. ఇంకొక మన్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా ఒక హెల్ప్ చేశారు, సహాయం చేశారు అని అనుకోండి, వాళ్ళు మంచివాళ్ళు అని అనేసుకుంటారనమాట. అంటే ఉదాహరణకి మీకు ఎవరైనా ఒక సహాయం చేశారు. సహాయం చేయగానే అరే! ఇతను చాలా మంచివాడు. ఎంత నిజాయితీపరుడు. అసలు వీళ్ళు ఎంత ఉదారమైన స్వభావం ఉన్నవాడు ఇతను అని అనుకోని మీరే అంటే నిజాయితీపరుడు, మంచివాడు, ఉదారమైన స్వభావం కలవాడు అని మీరే ఒక నిర్ణయానికొచ్చేస్తారు. కానీ నిజానికి ఈ 3 కూడా వేరు వేరు లక్షణాలు. ఒక సహాయాన్ని బేస్ చేసుకొని ఇతను నిజాయితీపరుడు, ఇతను ఎప్పుడు నాతో నిజాయితీగా ఉంటాడు అని మనం అనుకోవడం తప్పు. కాబట్టి మీరు ఒక్క సహాయం మీద రాంగ్‌గా అర్థం చేసుకున్నారు ఆ పర్సన్‌ని అన్నది గుర్తించండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం మీరు అందరిని అనుమానించండి అని కాదు. మీరు నమ్మాలి. కానీ ధృవీకరణతో. మీరు వాళ్ళు చెప్పే విషయాలు ఫస్ట్ అర్థం చేసుకొని, మీకు సెన్స్ అవుతున్నాయా? వాళ్ళు చెప్పే మాటల్లో మీకేదన్నా అర్థం ఉంది అని అనిపిస్తుందా? మీకు లాభం ఉంది అని అనిపిస్తుందా? అన్నది మీరు ఆలోచించుకొని మీరు ధృవీకరణ అనేది చేసుకోవాలి. కాబట్టి ఆహ్, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నమ్మకం అనేది చాలా విలువైన వస్తువు. నమ్మకం అనేది ఒక్క రోజులో క్రియేట్ అయ్యేది కాదు. మనం ఒక్క రోజులో ఇచ్చేది కాదు. మీరు మనసులో నమ్మండి. కానీ మెదడులో ఆలోచించండి. మీరు మీ హృదయపూర్వకంగా వాళ్ళని ప్రేమించండి. కానీ వివేకాన్ని మాత్రం కోల్పోకండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నమ్మకం అనేది సంపాదించేది. మనము అరుదుగా ఇచ్చేది కాదు. మన నమ్మకం మనం గుడ్డిగా నమ్ముతున్నాము అనంటే, ఏదో ఒక రోజు మనం మోసపోతాము అని మాత్రం అర్థం చేసుకోండి. కాబట్టి ప్రతిసారి నమ్మకన్నా ముందు, లేకపోతే మనం ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోకన్నా ముందు, మీరు ఏ వ్యక్తి చెప్పినా, ఎంత దగ్గర వాళ్ళు చెప్పినా, మీరు మీకుగా కొద్దిగా టైం తీసుకొని, ఆలోచించి, ఆ తర్వాతనే నిర్ణయాలనేది తీసుకోండి. అప్పుడు మీకు పెద్ద దెబ్బలు మీ జీవితంలో తగలకుండా ఉంటాయి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. మనది ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఫాలో అవ్వకపోతే వెళ్లి ఫాలో అవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను.